నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ యానాం శివారు కనకాలపేట గ్రామంలో 1.85 కోట్లతో నిర్మించిన కోన నరసయ్య మినీ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న మెప్మా అవుట్సోర్సింగ్ స్వీపర్స్ ఎలక్ట్రికల్ సిబ్బందికి సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్. యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా రంగోలీ పోటీలను నిర్వహించిన యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్. యానాం శివారు కనకాలపేట గ్రామంలో 1.85 కోట్లతో నిర్మించిన కోన నరసయ్య మినీ ఇండోర్ స్టేడియంను పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్ బుధవారం ప్రారంభించారు. యానాం ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలలో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ఉత్సవాల వేదికపై కనకాలపేట మినీ ఇండోర్ స్టేడియంను గవర్నర్ ప్రారంభించారు. స్థానిక నాయకులు కోన కొండబాబు, దౌలూరి సత్యబాబు, కోన వెంకన్నబాబు, కోన సత్తియ, గొర్రెల శ్రీనివాస్, కోన వివి రామచంద్రరావు బృందం కనకాలపేట గ్రామంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, గవర్నర్ కైలాసనాథన్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇండోర్ స్టేడియంని అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్టర్ సత్యబాబుని గ్రామస్తులు, స్థానిక నాయకులు అభినందించారు. అదేవిధంగా స్థానిక నాయకులు కోన కొండబాబుని, దౌలూరి సత్యబాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్మైల్ అండి. స్మైల్ ఎవ్రీవన్. అలా ఉన్నాను సార్. మా కనకాలపేటలో ఉన్నటువంటి యువకులు మంచి ఉత్సాహంగా ఆటలో ఆడుతున్నారని చెప్పి, తర్వాత అన్ని రకాలైన ఆటల్లో పాల్గొంటున్నారని చెప్పి, తర్వాత పెద్దలు కూడా ఆడుకోవడానికి సెట్లకి వాటికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ స్టేడియం కట్టాలని చెప్పి మన ప్రీతం నాయకులు మల్లాడి కృష్ణారావు గారు ఆలోచించి ఇక్కడ 2020లో స్టేడియం కట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకుని ఈ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్టేడియంకి మా పెదనాన్నగారు అయినటువంటి కోన నరసయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేశారు. తర్వాత ఆయన ఇక్కడ డిప్యూటీ మేయర్ కానీ కొద్ది కాలం మేయర్గా కూడా, ఇన్ఛార్జ్ మేయర్గా కూడా పనిచేశారు.
తర్వాత ప్రొటెంప్ట్ మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. అటువంటి పెద్దల యొక్క పేరు ఈ గ్రామంలో అటువంటి పెద్దల యొక్క పేరుని పెట్టాలని చెప్పి కోన నరసయ్య ఇండోర్ స్టేడియం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఈ రకంగా ఆయన మాకు కల్పించినటువంటి ఈ అవకాశానికి ఆయనకి సదా కృతజ్ఞులై ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఆయన చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలకి ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈ యొక్క ఇండోర్ స్టేడియం చాలా అందంగా చాలా గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఇప్పటికి మన దౌలు సత్యబాబు మా గ్రామస్తులు ఆయన కాంట్రాక్ట్లో ఆయన యొక్క ఇంతో ఆయన శ్రద్ధ తీసుకుని మంచి మా గ్రామానికి సంబంధించింది కదా అని చెప్పి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని కట్టడం జరిగింది. దానివల్ల ఈ యొక్క స్టేడియం చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా తయారవడం జరిగింది. ఇది మాకు పెద్ద గర్వకారణంగా మేము భావిస్తున్నాం. మన ప్రజాోత్సవాల కారణంగా యానం వచ్చినటువంటి మన లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథ్ గారు ఈరోజు ఈ స్టేడియంని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఓపెన్ చేసి మాకు ఈ యొక్క స్టేడియంను మాకు అందించినందుకు కైలాసనాథ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి చింతలమెరక గ్రామంలో గల సంధ్యా గురుకులంలో చిన్నారులకు ఆటలు పాటలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు. గురుకులం శిక్షక్ మట్టపర్తి సిరి ఆధ్వర్యంలో హిందూ ధర్మం మరియు సంస్కృతిపై పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 10వ తేదీన జరగనున్న సంక్రాంతి సంబరాలలో బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెనకాల చేతులు అదేంటి లక్ష్మి సాంగ్ పాడుతున్నాను. గత 5 సంవత్సరాల క్రితము ముచ్చిమిల్లిలోని లేఅవుట్ సర్వే నెంబర్లను రామచంద్రపురంగా రిజిస్ట్రేషన్ శాఖ పొరపాటున నమోదు చేసిన సమస్యను పరిష్కరించాలని రైతులు నినాదాలు చేశారు. గత 5 ఏళ్లుగా రైతులు చేస్తున్న పోరాటానికి జిల్లా కలెక్టర్ స్పందించి పొరపాటును సరిదిద్దాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ అధికారులు ఖాతరు చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు రెవెన్యూ సదస్సును అడ్డుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో 128 ఎకరాలు గల సుమారు 60 మంది రైతులకు ఉపయోగం లేకుండా నష్టపోయారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ కీలక నేతగా వ్యవహరించే గరిగిపాటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో రైతులు రెవెన్యూ సదస్సును అడ్డుకోవటం గమనార్హం. అవి వాల్యూ ఉన్నాయని మీరు నిర్ణయించేస్తే మళ్ళీ మీతోటి ఏ విధంగానే అనుకుంటే ఇంటికి పోయి పడుకుంటాం. అలా కాదు, మీకు అన్యాయం జరిగింది, మా వంతు మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని అన్నారో అది సంతోషమేనండి. అది మీరు చేయాలి. అది మీరు ఒక్కరే వచ్చారు, అందుచేత మాకు సంతృప్తిగా లేదు. మీరు ఒక్కరే ఇబ్బంది పెట్టాలని కానీ మేమేమీ అనుకోవట్లేదు. మీరు చాలామందికి ఫోన్ చేసినా కానీ అక్కడ జాయింట్ కలెక్టర్ గారు పిలిచారు. జాయింట్ కలెక్టర్ గారు పిలిస్తే వెళ్ళకపోతే ఆయన ఉద్యోగం సస్పెండ్ చేస్తారు. మాకు ఎవరు రాకపోయినా మేము ఏం చేయలేం కదా, ఇంటికి పోతాం. అది మేము చెప్పేది. దాంట్లో ఆ ఒకరోజు ఏ ఆఫీసర్ ఒక తహసీల్దార్ గారు తప్ప ఏ అధికారి 5 మంది కమిటీలో ఉన్న ఏ అధికారి అటెండ్ అవ్వలేదు. రేట్స్ ఫిక్సేషను ఇవన్నీ చూడవలసిన అధికారి ఎవడో రాలేదండి. మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, జేసీ గారు కానీ మరి 6,000 పొందుతారు నాకు తెలియదు. 5 ఫిక్స్ చేస్తారు రేట్లు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఇది 1వ వార్డు కొత్తూరు అనేది. రామచంద్రపురం 46,000 జనాభా ఉన్న దాంట్లో ఇక్కడ మేము 1,500 మంది జనాభాతో ఉన్న కొత్తూరు. రామపురం మెయిన్ టౌన్కి 3 కిలోమీటర్లో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ భూములు గత 4 సంవత్సరాల నుంచి రేట్లు పెంచుకుంటూ వస్తుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్.
వాల్యూ పెడుతూ 2 సంవత్సరాల నుంచి ఎకరం 1,80,00,000 నుండి 5 కోట్ల వరకు పెంచారు. ఇది ఒక రిజిస్ట్రేషన్, ఒక ఎకరం రిజిస్టర్ చేయించాలంటే 13.5 లక్షల రూపాయలు అవుతుంది. ఎకరం 1,80,00,000 పెట్టిన భూమి. ఇది మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా అన్నదమ్ములు పంచుకోవాలన్నా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీ పెట్టుకోవటం ఎవరి తరం కావట్లేదు. ఇంత డబ్బు కొనేవాళ్ళు ఎవరు మా దగ్గర రావట్లేదు. ఆఫీసులో చూస్తే ఈ 130 ఎకరాలు ప్రత్యేకించి కొత్తూరు భూమి 130 ఎకరాలు, 1 ఎకరం కూడా అమ్మకం లేదు, కొనుబడలేదు. 30 ఎకరాల్లో ఉంది ఈ 3 సంవత్సరాల నుంచి 130 ఎకరాల్లో. తర్వాత ఇది మార్చమని అనేక సార్లు కలెక్టర్ గారి వరకు కూడా రిప్రజెంట్ చేసుకున్నాం. కానీ ఎవరూ కూడా ఎక్కడ ఫైల్ అక్కడే ఆఫ్ చేస్తున్నారు. దాని మీద యాక్షన్ ఏమీ లేదు. ఇది ఆఖరు ఫైనల్గా డిఐజీ రిజిస్టార్ చేయాలని ఒకరు ఏదో వారికి తోచినవి అన్నీ చెప్తున్నారు. అది మా సాధ్యంగాని పనులు చెప్తున్నారు. అందుచేత ఈవేళ పిటిషన్ బట్టి తీసుకుంటాం, ఈ మీటింగ్ జరిపించేయండి అంటున్నారు. మేమేమి మీటింగ్ అడ్డులేము. పిటిషన్లు తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది సదస్సు అంటారు. సదస్సు అవ్వలేదు. మేము నిరసనగా అందరం బహిష్కరిస్తున్నాం. ఆ బహిష్కరణ కారణం మీ మీడియా ద్వారాని, ప్రింట్ మీడియా ద్వారాని తెలియజేస్తే రాష్ట్రంలో కొంతైనా బాగుపడుతుందేమో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎవరికారు ఆర్ఐ దగ్గర నుంచి వారు ఉద్యోగిని రక్షించుకోవాలనే కానీ ఎవరు తప్పు చేశారని దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఏ ఆఫీసరు ముందుకు రావట్లేదు. ఎందుకు పనికిమాలోడి కింద రైతులనే చూస్తున్నారు. రైతు వెళ్తే ఏ ఆఫీసులోని పలకరు, పంచికొట్టేసుకు వెళ్ళకూడదు. మేము కూడా పెద్ద డ్రెస్ అది వేసుకొని షో చేస్తే మనం బాగా మాట్లాడతారు. పంచికొట్టోళ్ళు ఇంజ వేసుకుని అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఏ ఆఫీసర్ పలకడు. రైతు పరిస్థితి అంతే ఉన్నది. రైతు మాత్రం రైతే రాజు దేశానికి, కానీ ఇక్కడ ఎవరికి రాజు కాదు. చేత రైతుని కష్టసుఖాలు చూసి ఇది తొందరగా పరిష్కారం చేసి వాస్తవాలు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఈ 5 ఆఫీసర్లు మేము వస్తాం, వారు ఆర్ఐని తీసుకుని ఏ నెంబర్కి వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా ఏసీ రూమ్లో కూర్చొని ఫిక్స్ చేసినవి ఇవన్నీ. అందుచేత ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి అది పెట్టవచ్చు అంటే పెట్టమన్నాడు. మేము అభ్యంతరం పెట్టం. దీనికి అంత వాల్యూ ఉన్నది. ఈ భూమి ఖచ్చితంగా అంత రేట్ వస్తుందంటే 4వ వంతు ఇస్తే నేను అమ్మేస్తాను. నేను ఒక్కడే అమ్మేస్తాను. వారు ఫిక్స్ చేసిన దాంట్లో 4వ వంతు ఇస్తే అమ్మేస్తాను. ఇప్పుడు అవతల రిజిస్టర్ చేస్తాను. మరి అట్లా అంత దారుణంగా ఫిక్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే పిల్లలు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? మా ఊరు ఎవరు పెళ్లి చేసి కూడా లేడు. ఈ 130 ఎకరాల్లోని ప్రతి వాడికి కాస్త కొడుతూ ఉండదు. అది కష్టమిద్దారు అనుకున్నది ఇవ్వలేకపోతున్నాం. ఇది రిజిస్ట్రేషన్ అవుతారు. కొంతమంది ధైర్యంగా నా లాంటోడు రిజిస్టర్డ్ వీలు రాస్తున్నాం. రిజిస్టర్డ్ వీలు అంటే మేము బేగ చచ్చిపోవాలని కోరుకుంటాడు కదా. ఎవడైనా వీళ్ళు దక్కాలంటే వీడు ఎప్పుడు చస్తాడు, మనకి ఎప్పుడు వస్తుందని చూడాలి. ఒప్పుకున్నవాడు కూడా. చేత ఇలాంటి అనాగరికమైన ఏర్పాట్లు చేసి రైతుని నానా ఇబ్బందులు పెట్టి పిల్లలకి ఎలాగో పెళ్లి చేసుకోవాలని చూసుకుంటాడు. లేకపోతే తీవ్ర పరిస్థితుల్లో ఏ అప్పు చేస్తాడు. గౌరవంగా అప్పు తీరుద్దని నాకు భూమి ఉన్నది కదా అంటే అది కొనుగోలేడు. తహసీల్దార్ రామచంద్రపురం నా పేరు. అంటే ఈరోజు గ్రామ సభకి సబరిష్గా హాజరవ్వాలి, కానీ జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ ఉన్నదని చెప్పేసి కమిషనర్ గారును జాయింట్ కలెక్టర్ గారు సబ్ రిజిస్టర్ గారు వెళ్ళారు జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి. అయితే ఈ సమస్య ఏంటంటే నేను ఈరోజు అంటే మధ్యాహ్నం పరిష్కరించడానికి కూడా మాకు అవకాశం లేదు. మూర్తిమిల్లి గ్రామ సభ ఉంది మాకు. సో ఆఫీసులో వస్తే సబ్ రిజిస్టర్ గారు కమిషనర్ గారు సమక్షంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాము. అంటే సబ్ రిజిస్టర్ గారు ఆన్సర్ చెప్పాలంటున్నారు. సార్ చెప్పినట్టుగాను మీ దరఖాస్తులు తీసుకొని ఫీల్డ్ మీద కూడా మేము 5 సభ్యులు అంటే వెళ్ళి చూసి రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తామని. చాలాసార్లు ఇచ్చారట కదండి. ఆల్రెడీ ఇది తహసీల్దార్ గారు ముందు తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారి నుంచి కూడా ప్రభుత్వానికి వెళ్ళిందంటే రిపోర్ట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం విజిట్లో పెట్టారు. ఆ సమాచారం ఇచ్చారని రైతు
ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గల శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో గత 2 రోజులుగా 2 విష్ణుపాదాలు ఉన్న గోధుమ త్రాచు త్రిష్టవేసి హల్చల్ చేసింది. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో గల శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో గత 2 రోజులుగా 2 విష్ణుపాదాలు ఉన్న గోధుమ త్రాచు తిష్టవేసి హల్చల్ చేసింది. 2 రోజులైన ఆలయం నుండి త్రాచుపాము వెళ్లకపోవడంతో ఆలయ కమిటీ రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ రాజమండ్రి మాధవ్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాధవ్ 2 గంటల పాటు శ్రమించి పామును పట్టి బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింత సూర్యచంద్రరావు స్థానిక విలేకరులకు తెలిపారు. ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ సంక్రాంతి కానుకలు అందజేశారు. నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న మెప్మా అవుట్సోర్సింగ్ స్వీపర్సు ఎలక్ట్రికల్ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్, ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి కానీ ఇప్పుడు చైర్మన్గా సంక్రాంతి ముందరే తీసుకొచ్చేసాం మీ కార్మికులందరికీ. ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇదే వరవడి ప్రతి సంవత్సరం కూడా కొనసాగి చూస్తే మీరందరూ సంతోషంగా ఉంటారేమో నాకు అనిపించింది. అంటే వస్త్రదానం, అన్నదానం చాలా మంచివే అంటారు పెద్దలు. మీ అందరికీ వస్త్రదానం చేస్తున్నారు. మీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీ జీతాలేమి పెండింగ్ లేకుండా అన్నీ ఇచ్చేసి చేశారు. ఇప్పుడు అందరూ సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని అందరికీ పెద్దలకి. అమలాపురం రూరల్ బట్నవిల్లిలో కడలి వెంకటరమణారావు చెరువుల వద్ద 2 త్రాచుపాముల కలకలం. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పాముని చాకచక్యంగా పట్టుకున్న వర్మ. అమలాపురం రూరల్ బట్నవిల్లిలో కడలి వెంకటరమణారావు చెరువుల వద్ద 2 త్రాచుపాముల కలకలం. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పాముని చాకచక్యంగా పట్టుకున్న వర్మ.
యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థినులకు సంక్రాంతి సందర్భంగా రంగోలీ పోటీలను హెడ్ మాస్టర్ టీవీఎస్ఎస్వి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థినులకు సంక్రాంతి సందర్భంగా రంగోలీ పోటీలను హెడ్ మాస్టర్ టీవీఎస్ఎస్వి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేట గ్రామంలో 1.85 కోట్లతో నిర్మించిన కోన నరసయ్య మినీ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన పుదుచ్చేరి గవర్నర్ కైలాసనాథన్. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న మెప్మా అవుట్సోర్సింగ్ స్వీపర్స్ ఎలక్ట్రికల్ సిబ్బందికి సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్. యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థినులకు సంక్రాంతి సందర్భంగా రంగోలీ పోటీలను నిర్వహించిన యానాం రీజెన్సీ పబ్లిక్ స్కూల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.